వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 260 వినతులు వచ్చినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. వచ్చిన వినతులను పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సామాజిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుకుంటూ ప్రజలు అర్జీలు అందజేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శోభిక, ఆర్డీఓ హేమలత ఉన్నారు. ఇంకో ఆప్షన్ విడిగారికి ఫార్వర్డ్ చేస్తాము. ఆప్షన్ ఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభాకర్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల అంటే వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా అఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు. సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక 550 దాకా రిపోర్ట్ అయ్యాయి. డెంగ్యూ కేసెస్ ఒక 22 వరకు రిపోర్ట్ అయ్యాయి. అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి. ఇప్పుడు రఫ్గా మనకి ఈ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సిస్లో అన్నింటిలో కలిపితే ఒక 135 దాకా మనకి కేసెస్ ఉన్నాయి. రెగ్యులర్ పిహెచ్సిస్లో వాటిలో 180 కేసెస్ దాకా ఉన్నాయి నిన్నటి వరకు. అండ్ ముఖ్యంగా వాళ్ళ ఏరియా హాస్పిటల్ సాలూరు చూడడం జరిగింది. ఇక్కడ 50 బెడెడ్ కెపాసిటీ ఉన్నా కూడా 80 బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ చూసి ఉంటారు, ఇక్కడ ఆల్రెడీ కొత్త 100 బెడెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యి పని మొదలైంది. బట్ ఇది మధ్యలో ఆగిపోయింది. సో దీన్ని కూడా సెక్రటరీ గారితో, గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తి అయ్యేలా చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టెంపరీగా మనకి కొంత ఇన్పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇటీవల 10 lakhs తోటి కూడా టెంపరీ షెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాము. ఇది కూడా ఒక 1 week 10 daysలో ఇది కూడా రెడీ అవుతుంది. అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా ఈ గిరిజనులు కానీ కొంతమంది రక్తహీనతతోటి వస్తున్నారు. సో ఎక్కువ క్యాంప్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. నెలకి అట్లీస్ట్ 2 క్యాంపులు పెడతాము. అండ్ స్టోరేజ్ కూడా ఉంది మన దగ్గర. బ్లడ్ బ్యాంక్స్ కూడా మనకు పాలకొండ ఒక 15 రోజుల్లో రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా త్వరలో బ్లడ్ బ్యాంక్ వచ్చినట్లయితే అట్లీస్ట్ మనకి సాలూరు, పార్వతీపురం అండ్ పాలకొండ ఈ 3 చోట్ల కంటిన్యూస్గా బ్లడ్ స్టోరేజ్ అందుబాటులో ఉండేలాగా మనం కృషి చేయడం జరుగుతుంది. అండ్ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ కూడా జనవరికి వచ్చేస్తుంది. అండ్ మేబీ మేము అది ఆల్రెడీ 2 కోట్లతో ప్రపోజల్ వెళ్ళింది. అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేస్తాము. సో ప్రతి ఒక్కరు